హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. ఈరోజు వీడియోలో మొక్కజొన్న బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ మొక్కజొన్న బూరెలు చాలా ఈజీ అండి. చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా అయిపోతాయి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. వీటి కోసం ముందుగా మొక్కజొన్నల్ని ఒలుచుకొని పెట్టుకోవాలి. అయితే ఇక్కడ మొక్కజొన్నలు ముదురుగా ఉండేవి చూసుకొని తెచ్చుకోండి, అవే బూరెలకి బాగుంటాయి. ఇక్కడైతే మరీ ముదురుగా లేవండి, కొంచెం లేతగా దొరికాయి. వీటిని మంచిగా ఒలుచుకున్న తర్వాత పీచేమీ లేకుండా మంచిగా శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల వరకు మొక్కజొన్నలు తీసుకుంటున్నాను. ఇలా మొక్కజొన్నలు తీసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లంని 2 కప్పుల మొక్కజొన్నలకి 1/2 కప్పు యాడ్ చేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్గా ఉంటుందండి. లేదా స్వీట్ బాగా ఇష్టం అనుకున్న వాళ్ళు ఇంకొక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. బెల్లం యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు మిక్సీ ఆన్ చేయకూడదు, బాగా జారుగా అయిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్నంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. బెల్లంని ముందుగానే మనం దంచుకొని కానీ చాక్తో కట్ చేసుకొని కానీ యాడ్ చేసుకుంటే మిక్సీ పట్టుకునేటప్పుడు వెంటనే మిక్సీ పట్టుకోవచ్చు. లేదంటే ఎక్కువసేపు తిప్పితే పిండి మొత్తం లూజ్ అయిపోతుంది. నార్మల్గా ముదురుగా ఉంటే గింజలు ఇక్కడ మనకి లూజ్గా అవ్వదండి. ఇక్కడ లేతగా ఉండడం వల్ల ఈ పిండి కొంచెం లూజ్గా అయింది. అందుకే ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవచ్చు. అయితే గోధుమ పిండి అనేది 2 టేబుల్ స్పూన్స్ 3 టేబుల్ స్పూన్స్ మీ మొక్కజొన్న గింజల్ని బట్టి జారును బట్టి యాడ్ చేసుకోండి. ఎక్కువగా అయినా బాగుండదు. ఒకసారి మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. బూర చేసుకోవడం కోసం అప్పలాగా వస్తే సరిపోతుందండి. అంటే కొంచెం టైట్గా అయితే సరిపోతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక తడి క్లాత్ తీసుకొని ఈ క్లాత్ మీద కొద్దిగా పిండిని తీసుకొని ముద్దలాగా చేసుకొని అప్పలాగా అద్దుకోవాలి. ఇది అద్దుకునేటప్పుడు చేతికి అంటుకుపోకుండా ఉండడం కోసం వాటర్లో చేతిని తడుపుకుంటూ ఉండాలండి. అలాగే క్లాత్ను కూడా తడుపుకుంటూ ఉండాలి, అప్పుడే అంటుకుపోకుండా వచ్చేస్తుంది. ఇలా అద్దుకున్న తర్వాత దీన్ని మనం ఇలా తీసేసి ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకునేటప్పుడు ఆయిల్ ఫుల్ హీట్లో ఉండేట్టు చూసుకోండి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఒక 30 సెకండ్స్ తర్వాత ఇది పైకి తేలుతుంది. అలా పైకి తేలిన తర్వాత ఒక సైడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు టర్న్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా పొంగిందో. ఇలా టర్న్ చేసుకొని ఇంకో సైడ్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని బయటికి తీసేసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ టైం చూపించడం కోసం 2 మాత్రమే వేశాను. ఒకేసారి 5-6 కూడా వేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వచ్చాయో మొక్కజొన్న బూరెలు. నార్మల్గా బూరెలు చేసుకోవాలంటే బెల్లాన్ని పాకం పట్టాల్సి ఉంటుంది. ఈ మొక్కజొన్న బూరెలకి ఎటువంటి పాకం పట్టకుండా చాలా టేస్టీగా రెడీ అయిపోతాయి. ఇలానే అన్నిటినీ చేసుకోవాలి. ఇంతే అండి, చాలా సింపుల్గా మొక్కజొన్న బూరెలు రెడీ అయిపోయాయి. ఒకసారి మీకు ఇప్పుడు తుంపి చూపిస్తాను లోపల ఎలా ఉంటుందనేది. ఇక్కడైతే వేడి వేడిగా ఉన్నాయండి మొక్కజొన్న బూరెలు. తుంపుతుంటే కూడా కాలిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మొక్కజొన్న బూరెలు. టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ మొక్కజొన్న బూరెలు మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.